నేను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదని మాట్లాడుతున్నావు. అరే మంత్రి కావాలంటే ఎల్బీ నగర్ పోటీ చేస్తే మంత్రి ఇస్తామని చెప్పిర్రు. నాకు వద్దని, నాకు మునుగోడు ప్రజలు కావాలని నేను ఇక్కడికి వచ్చిన. నన్ను ఎవరన్నా నీకేం కావాలి, మంత్రి పదవి కావాలన్నా, మునుగోడు ప్రజలు కావాలన్నా, మునుగోడు ప్రజల అభివృద్ధి కావాలన్నా అంటే నేను మునుగోడు ప్రజలు కావాలి, అభివృద్ధి కావాలంట. ఇన్నరా ఎల్బీ నగర్ కేంచి పోటీ చేస్తే మంత్రి పదవి ఇస్తామని చెప్పిర్రట. అయినా కూడా మునుగోడు ప్రజలు అక్కడి అభివృద్ధి కోసమే మంత్రి పదవి ఇయ్యకున్నా సరే గాని మునుగోడు నుంచే పోటీ చేస్తారని చెప్పిండట రాజగోపాల్ రెడ్డి సారు. పదవుల కోసానికి పాకులాడాల్సిన అవసరం నాకు లేదు. నా సొంటోనికి పదవులు వచ్చినా ప్రజలకే పాయిదా అవుతుంది. నేను పదవులు అడ్డం పెట్టుకొని పైరవీలు చేయించుకునేటోని కాదని అనుకుంటేనే పదవులు ఎవరికి కావాలనో చెప్పిండి. ఇట్లా పదవులు అడ్డం పెట్టుకొని రాజకీయాలకు వచ్చి, రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి వేల కోట్లు దోచుకునేటోనికి వారికి పదవులు కావాలి. రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజల అభివృద్ధి కావాలి, సంక్షేమం కావాలి. అంటే ఈ లెక్కనే చూస్తే అన్న మంత్రి వెంకటరెడ్డి పదవులు అడ్డం పెట్టుకుని బగ్గనే సంపాదిస్తున్నాడా ఏందో మరి ఆయనకే తెలవాలి. కానీ ఇక మంత్రి పదవి ముచ్చట్ల గిట్లా అన్నాడు. మీరు ఎంపీ గెలిపామంటే గెలిపించినాం, పార్టీలకు రమ్మంటే మేము నమ్ముకొని వచ్చినాం. ఇస్తారా ఇయ్యరా అది మీ ఇష్టం. కానీ నేను మాత్రం పదవుల కోసం ఎవరింటికి పోయి కాలు మొక్కి మనసు చంపుకొని దిగజారడం మాత్రం జరగదు. పని బతుకున్నాగా లోపట మంత్రి పదవి కావాలని ఆశ బగ్గనే ఉన్నది. కాకుంటే మీదికి మాత్రం ఇట్లా మాట్లాడుతున్నాడు రాజన్న. ఇగో ఆఖరికి గిట్ల కూడా అన్నాడు. నేను రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కళ్ళకడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతాం. నేనైతే భయపడా. అవసరమైతే ఇదివరకు లెక్కనే రాజీనామా అయినా చేస్తా అన్నట్టే మాట్లాడిండు. నేనేం చేసినా మునుగోడు ప్రజల మంచి కోసమే పనిచేస్తా గాని మునుగోడు ప్రజలు తలదించుకునేటట్టు మాత్రం చెయ్యనన్నట్టుగానే చెప్పిండు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం ఊళ్ళో కరెంటు సబ్స్టేషన్ చాలు చేసినాక ఇట్లా మాట్లాడేటోరకు అక్కడున్నోళ్ళు అందరూ పర్షాన్ అయ్యారట. అసలుకే ఈ నడుమ ఏకంగా సీఎం రేవంత్ అన్ననే ఎదిరిచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇంత ఇప్పుడు నిజంగానే రాజీనామా గిట్లా చేస్తాడా ఏంది అని చెవులు కొరుక్కున్నారట చేతి పార్టీ కార్యకర్తలు. చూడాలి మరి రాబోయే రోజులలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు ఏం చేస్తాడో.